ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకా అంటే నాకు మీరు మోర్ దెన్ ఎ డాన్స్ టీచర్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్. అయ్యో అలా అనే మాకండి. మీరు దీన్ని ఐ వాంట్ టు డు మూవీస్, ఐ వాంట్ టు డు సో మెనీ పర్ఫార్మెన్సెస్. మీరు ఈ మళ్ళీ ఈ సెగ్మెంట్ లోకి, సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రావాలని ఎందుకు అనుకున్నారు? అది కూడా మేజర్ డెసిషనే. ఎందుకంటే అటు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా చిత్రవిశ్లేషణ హ్యాస్ నెవర్ ట్రైడ్. ఆవిడకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఆవిడ కూడా మంచి అందగత్తె, బ్రహ్మాండమైన డాన్సరు. పద్మసుబ్రహ్మణ్యం గారు చాలా అందంగా ఉండేవారు, పెద్ద గొప్ప డాన్సర్. ఆవిడకి ఆఫర్లు వచ్చినాయి. బాలచంద్ర గారు లాంటి అడిగాడు పద్మసుబ్రహ్మణ్యం గారిని, బట్ షీ నెవర్ యాక్సెప్టెడ్ సినిమా. ఆవిడ వాళ్ళంతా లైఫ్ అటే ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు అంత ప్యాషనేట్గా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన మీరు మళ్ళీ సినిమాల్లోకి రావడం అన్నది, వాట్ ఈస్ ది షిఫ్ట్ ఆఫ్ డెసిషన్ అండి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బికమ్స్ డిఫరెంట్ నౌ. ఇప్పుడున్న డైరెక్టర్స్ కానీ, యంగ్ రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ద స్టోరీ టెల్లింగ్ నరేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ద పోర్ట్రేటింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ అమేజింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. అంటే ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు, పిక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏజ్ అవన్నీ లేకుండా సినిమా హ్యాస్ టేకెన్ టు ద బియాండ్. అంటే మన ఊహకు కూడా అందనంత క్యారెక్టర్ సృష్టించి రాయడం వల్ల. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ టు సెలబ్రేట్ ది ఎమోషన్స్. వేర్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ దెన్ దిస్ కదా. ఇప్పుడు స్టేజ్ ఈస్ డిఫరెంట్. స్టేజ్లో నేను ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు వచ్చాను నేను, కానీ ఈ స్టేజ్కి స్క్రీన్కి, బిగ్ స్క్రీన్కి ఏంటి, ఐ హ్యావ్ బీన్ ఎవ్రీడే ప్రాక్టీసింగ్. అది స్క్రీన్ ముందు వస్తే ఇంకా బాగుంటుంది కదా. టు సెలబ్రేట్ ది ఎమోషన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మళ్ళీ ఐ హ్యావ్ అగైన్ ఎంటర్డ్ ఇన్ టు మూవీస్. ఓకే, గుడ్, వెల్కమ్ 100%. ఎందుకంటే మీలాంటి మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పీపుల్కి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా మంచి మంచి స్టోరీస్, చాలా అద్భుతమైన కథలు రాస్తున్నారు, అద్భుతంగా తీస్తున్నారు. రైట్, మీలాంటి వాళ్ళు రావడం అనేది చాలా వెల్కమింగ్ ఫీచర్. యూ విల్ హెల్ప్ మెనీ క్యారెక్టర్స్ రియలీ టు ఇంప్రెస్ అప్ ఆన్ ది ఆడియన్స్. ఇట్స్ ఆల్ గుడ్. బట్ మళ్ళీ అంత ఈజీగా అయిందండి మీరు సినిమాల్లోకి రాడు? ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ సినిమాలో చేస్తున్నారు మీరు ఆ రోజే కలవడం అంటే దేర్ ఈస్ సమ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి, కార్యకారణ సంబంధం అంటారు కదా. నన్ను తరుణ్ భాస్కర్ రిక్వెస్ట్ చేసాడు, మా షూటింగ్ దగ్గరికి రండి, యూ ప్లీజ్ కవర్ అవర్ షూటింగ్ అండ్ ఆల్ దట్ అని చెప్పి అడిగాడు. అంటే నేను మొయినాబాద్ అంత దూరం రావాలి, 8 o'clockకి రమ్మన్నాడు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ 6 o'clock ఇన్ ది స్టూడియో విత్ ద టీమ్ అండ్ యూనిట్. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మిమ్మల్ని చూడడం అక్కడ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కదా. అది ఎలా జరిగిందండి కమింగ్ బ్యాక్ టు సినిమా? ఇప్పుడు అంటే ఎవరికో ఎక్కడో ఏదో నా డాన్స్ ఎంత అంటే వరుస చేస్తున్నాం కదా. యాక్చువల్లీ 4 movies చేశాను ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఇదైంది తప్పితే యశోద చేశాను కదా, అప్పుడే చాలా మంది కృష్ణప్రసాద్ గారి అది హిట్, స్కంద, తర్వాత మధ్యలో స్టాండప్ రాహుల్, ఇవన్నీ చేస్తూ వచ్చాను కదా. అక్కడ చాలా మంది డైరెక్టర్స్ అలా ఇదవ్వడం, తర్వాత నేను డాన్స్ చేస్తున్నానని నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వడం, అట్లా తరుణ్ భాస్కర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు మీ గురించి, హౌ హీ కాట్ యూ అన్నది చెప్పాడు. ఎవరో నాకు చెప్పారండి, మా సినిమాలో చేసింది చాలా బాగా చేశారు ఆవిడ, మీరు తీసుకోండి అని చెప్పారు అని చెప్పి తరుణ్ భాస్కర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మీరు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇన్ కమింగ్ బ్యాక్ అన్న దాని గురించి నేను అడిగాను అనమాట. ఈ మధ్య మీరు సినిమాల గురించి బాగా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఈ డైరెక్టర్ని వాళ్ళని. ఏం సినిమాలు చూసారేంటి ఈ మధ్య మీరు బాగా? ఈ సినిమాలు బాగా అంటే నేను సినిమాలు బాగా ఇన్ ది సెన్స్ చూసింది బాగా ఎంజాయ్ చేయడం. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆల్మోస్ట్, ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. ఒక 30 టికెట్లు మా సైడ్ నుంచే దిగుతాయి అన్నమాట. ఫ్యామిలీ మొత్తం, మా బ్రదర్స్ సిస్టర్స్ మొత్తం అందరూ. సో హాలిడేస్ అయితే దే విల్ కమ్ టు హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ has become a very good hub కదా ఇప్పుడు, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు ద ఎన్వైరన్మెంటల్ వాట్ ఎవర్ ఇట్ has happened and the beautiful places to eat, to go around is very nice.
అండ్ వెరీ వెల్కమింగ్. బికాస్ నాకు ఫ్రెండ్స్ ఇక్కడ తక్కువ, మొత్తం అంతా మీరందరూ కలిసే ఉంటారు మొత్తం అంటే దే విల్ కమ్ ఫర్ ద సాటర్డే సండే హాలిడేస్ కి వచ్చేస్తారు పిల్లలందరూ. ఓకే. సో వాళ్ళందరినీ మళ్ళీ నా పిల్లలు అంటే వాళ్ళే నా పిల్లలు అందరూ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలందరూ. సో వాళ్ళందరినీ మళ్ళీ స్కూల్లో చేర్చడం, మొత్తం అంతా మేమంతా చాలా జోవియల్ గా ఉంటాం పిల్లలందరం మొత్తం. సో అదే మీరు బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ యూఆర్ ఇన్ డాన్సింగ్ ప్రొఫెషన్ కదా, ఎనర్జీ ఎప్పుడు కూడా అది మల్టిప్లై అవుతుంటుంది డాన్సర్స్ కి. శోభన్ గారు కూడా అంతే కదా, షీఈస్ వెరీ యాక్టివ్. అదే షీఈస్ మై మోటివేటర్ అండి. ఎందుకంటే నేను అహంకారి సినిమాలో చేస్తున్నప్పుడు ఆవిడ ఒళ్ళో నేను కూర్చున్నదాన్ని అనమాట. అప్పుడు ప్రతిరోజు ఆవిడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. సో దట్ హాస్ బికమ్ మై మోటివేటర్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా శోభన గారు. అట్లానే ప్రభ గారు గురించి మీకు అడగనే అక్కర్లా. ఇప్పుడు నేను సభా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఆవిడే నాకు కొరియోగ్రాఫ్ చేసి ఆవిడే నటవాంగం కూడా నటవాంగం చేస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మీకు ఈ ద్వారా మీకు అర్థం అవ్వాలి అసలు. సో దోస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్ మూమెంట్స్ ఫర్ మీ. అదేలేండి, ప్రభ గారు లాంటి ఆవిడ మంచి వాట్ యు కాల్ మంచి ఫార్మేట్ ఉన్న డాన్సర్. అండ్ చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆవిడ కూడా. రామారావు పక్కనే చేశారు, ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్స్. నాగేశ్వరరావు పక్కన, కృష్ణ గారి పక్కన, సోమబాబు గారి పక్కన చేసినట్లేదు. కృష్ణ గారి పక్కన కొల్లేటి కాపురంలో యాక్ట్ చేశారు. మంచి పాటలు. ఆవిడతో కెరీర్, ఆవిడతో ఎరా ఒక టైంలో అంటే అదే నేను అంటున్నా, ఆవిడ చాలా ఎరగొట్టేశారు ఆవిడ సినిమాలు. హీరోయిన్ సినిమాలన్నీ చాలా హీరోయిన్ ఓరియంటెడ్ చేశారు. యాక్చువల్గా మీరు తరుణ్ భాస్కర్ గారిది అడిగారు కదా, మొత్తం మేము ఫ్యామిలీతో పాటు వెళ్ళాం. యాక్చువల్గా పెళ్లి చూపులు చూసాము. దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిల్లలకి అసలు కల్ట్ మూవీ కదండి. అప్పుడు నా తెలియదు నేను చేస్తాననేది ఇప్పుడు కదా వచ్చింది. అప్పుడే అసలు చప్పట్లు కొట్టి విజులు కొట్టి అసలు ఈ డైరెక్టర్ ఎవరు అని హ్యాట్స్ ఆఫ్ టు దట్. మొత్తం థియేటర్ చప్పట్లు కొట్టడం, నేను కూడా దాంట్లో చప్పట్లు కొట్టడం, విజిల్ వేసుకోవడం పిల్లలతోటి, అవన్నీ జరిగినాయి. బట్ ఐ డెంట్ నో దట్ ఐ విల్ యాక్ట్ ఇన్ దిస్ మూవీ. ఈ నగరానికి ఏమైంది సినిమాతోనే తరుణ్ భాస్కర్ కి అసలు మంచి మార్కింగ్ వచ్చింది అది ఇండస్ట్రీలో యాజ్ వెల్ యాజ్ ఇన్ పబ్లిక్. ఈ రోజున తరుణ్ భాస్కర్ పేరు చెప్తే దేర్ విల్ బి షఫల్, క్లాప్స్ గట్ట వెంటనే వినిపిస్తాయి మనకి. అవును, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అట్లానే కామెడీ మూవీస్ కానివ్వండి, ఫ్యామిలీ ప్లస్ ఇవి కూడా చేస్తున్నారు. అట్లానే సీతారామం ఆయన తీసిన ఆయన, అట్లా చాలా మంచి మంచి డైరెక్టర్స్ హ్యాడ్ కమ్ and they are doing their roles and things very nicely. క్యారెక్టర్స్ సృష్టించడం కూడా ఎంత బాగుంది. ఇప్పుడు మనం చూసుకుని ఎంత సెలబ్రేట్ చేస్తున్నాము. అవును, సో ఐ ఫీల్ లైక్ రియల్లీ హ్యాపీ ఇట్ దిస్ మూమెంట్. మళ్ళీ నేను కమ్ బ్యాక్, నాకు ముందు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాంట్లో నేను ఒక దాంట్లో ఉండనా, ఏదో దాంట్లో. చెప్పిన విధానం బాగుంది, చెప్పిన విధానం. డైరెక్టర్లు మంచి సినిమాలు తీసి యు ఆర్ వెరీ హ్యాపీ టు ఎంటర్ దిస్ ఇండస్ట్రీ అగైన్ ఎట్ దిస్ స్టేజ్. అంటే మీరు దానికి కారణం చాలా మంచి సహేతుకమైన కారణం చెప్పారు. అవునండి, మోస్ట్ ఎంజాయబుల్ పీపుల్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్క్ రాయడం కానీ, బిగినింగ్ ఫినిషింగ్ ఎలా ఉండాలి అని దాని మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో చేస్తున్నారు. మూవీస్ హ్యాస్ ఎ ఇంపాక్ట్ ఇన్ యంగర్ జనరేషన్, నాట్ ఓన్లీ యంగర్ జనరేషన్. నేను ఈ మధ్యన ఒక సినిమా చూసానండి, 8 వసంతాలు. 8 వసంతాలు సినిమా చూసినప్పుడు ఈవెన్ ఐ కుడ్ ఫీల్ దట్ లవ్, the pure love and the segment, how the signature of love and the woman's strong character. అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు లవ్ గురించి మాట్లాడకండి ప్లీజ్. మీకు లవ్ కి ఎటువంటి సంబంధం లేదు, మీరు గురువు అంతే. అదే దూకుడు సినిమాలో కాదు, దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంది, మీరు డాను అంతే అని ఒక మాట ఉంది. అలా మీరు గురువు, లవ్ గురించి మాట్లాడతారేంటి? మాట్లాడితేనే గురువు అవుతారండి. కొన్ని లవ్ గురు అని చెప్పేసి లవ్ గురించి మాట్లాడాలి. లవ్ గురు బాగుంది, చాలా బాగుంది, ఈ టైటిల్ బాగుంది, లవ్ గురు అని. అండ్ మీరు ఒకవేళ చెయ్యాలి ఇంట్రెస్టెడ్ గా, ఇప్పుడు ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ దిస్ ఈ నగరంలో పార్ట్ 2 కదా, దానిలో చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు, బట్ ఏదో అంత హుందాగా కూతురు పెళ్లి ఏదో జరుగుతున్నది ఆ రోజు షూటింగ్ నేను వచ్చినప్పటికి.
నాన్నకి చెప్పమంటావా అని ఏదో డైలాగ్. అయ్యోయ్యో మీరు రివీల్ చేయమాకండి, రివీల్ చేస్తే అక్కడ వాళ్ళని కోట్లు పెట్టి సినిమా నేను తీస్తూ కరెక్ట్ గా నాకు- చెప్తున్నానా లేదా అన్నది రిపీట్ చేశాను. లేదండి, అది ఓకే, అది ఒక పెద్దరికం. మీకు నార్మల్ గా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉందండి మధ్య సినిమాలు చూసిన నేను వాటిలో? ఆర్టిస్ట్ అండి, ఏ ఏ character అండి? క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ మీ. వాట్ ఈస్ దిస్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఎమోషన్స్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏం లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% న్యాయం చేయడం అనేది నా వంతు, ఇవ్వడం అనేది డైరెక్టర్స్ వంతు, అది మీరు- రాయడం అనేది రైటర్స్ మీరు వంతు. ఒక రేంజ్ లో మాట్లాడుతున్నారు ఇందాక నుంచి అసలు. అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా, బాహుబలిలో రమ్యకృష్ణ లాగా అసలు చాలా అథెంటిక్ గా, చాలా అసలు మంచి గట్ ఫీలింగ్ తో మాట్లాడుతున్నారు. ఏ వ్యాస్మెన్ రెడీ అని. అవును, అంతే కదండి. ఇప్పుడు దట్స్ ఒక ఆర్టిస్ట్ చేయలేనిది ఏముంటుంది చెప్పండి. ఏముంది, when you are an artist you will do anything, When you you- can do anything. When you biased, you cannot maybe do it. But అంటే I'm not మీరు biased. సినిమా ఇండస్ట్రీ గత ఫేజ్ ఇంకా మీరు ఒకసారి ఆలోచించుకుంటే, అరే నేను ఇది మిస్ అయ్యాను, నేను ఇది అచీవ్ చేయలేకపోయాను అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? లేదండి. వెన్ యూ లుక్ బ్యాక్ నౌ? No, no. I don't want to feel it and I don't I want to don't make it. want to feel it is a separate meaning ఓకే, altogether. లేవండి. ఎందుకంటే నేను హ్యాపీగా డాన్స్ చేశాను. డాన్స్ లో ఐఎమ్ ద హీరోయిన్ అండ్ ద హీరో ఆఫ్ ఎంటైర్ స్క్రిప్ట్ గానీ, డాన్స్ కొరియోగ్రఫీ గానీ, అక్కడ స్టూడెంట్స్ అంటే మీరు ఇప్పుడు చాలా మంది విమెన్ ఆల్ క్రాఫ్ట్స్ లోకి వచ్చేస్తున్నారు. అవునండి. మీరు కొరియోగ్రఫీ వైపు గట్ట ఒకవేళ ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తారండి? ఓ యా, డెఫినెట్ గా అండి. ఎందుకు చేస్తాను నేను కొరియోగ్రఫీ. అదే చెప్పాను కదా, ఫిక్స్డ్ ఎరీనా, ఫిక్స్డ్ ఏరియా ఏం పెట్టుకోలే. ఎందుకంటే ఎప్పుడు నేను సిద్ధం అంటే టీచర్ ఆటోమేటిక్ గా వచ్చి నేర్పించడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రెడీ, థింగ్స్ వోంట్ హ్యాపెన్. ఇఫ్ ఐఎమ్ రెడీ, థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ ఫ్లో. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ ద యూనివర్స్ ఫార్ములా. ఎస్. సో మీరు త్వరలో మిమ్మల్ని డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చూడడానికి అవకాశం ఉందన్నమాట. మేబీ బ్లెస్సింగ్స్, డెఫినెట్లీ ఎస్. ఎస్, ఎందుకంటే మీకు ఆ పొటెన్షియల్ ఉంది. మన చాలా మంది మన పసుమతి కృష్ణమూర్తి గారు కానీ, లేకపోతే వెంపటి చిన్న సత్యం గారు కానీ, వీళ్ళందరూ సినిమాలకు వర్క్ చేసిన వాళ్ళే కదా. అవునండి, అవునండి. సో నథింగ్ ఈజ్ ఎ డిఫరెన్స్. నథింగ్ ఈజ్ ఎ డిఫరెన్స్. టాలెంట్ ఉన్న చోట యూ కెన్ పోర్ట్రేట్ యువర్ టాలెంట్ ఇన్ ఏ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇన్ యువర్ డిసిప్లిన్ ఓన్లీ. యా, ఇన్ మై మీరు డిసిప్లిన్. యాక్టర్, yes. యూర్ అన్ యాక్ట్రెస్ అండ్ అట్ ద వెరీ సేమ్ టైమ్ యూర్ డాన్స్. అప్పుడే చాలా కాలంగా అట్లా కాదండి, మన భానుమతి గారు, అంజలీదేవి గారు వాళ్ళంతా ఏంటి, వాళ్ళు పాడేవాళ్ళు, స్క్రిప్ట్ చేసేవాళ్ళు, డైరెక్షన్ చేసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, యాక్ట్ ఇంకా భానుమతి గారు చేయింది ఏమీ లేదు, వదిలేక. ఏమీ లేదు. అది మహాతల్లి, అది సంగీతం రెండు పాడేవాళ్ళు మొత్తం అంతా. అదే. అలా చూసుకుంటే సావిత్రి గారు, వాళ్ళు అంటే చేసిన భానుమతి గారు ఈజ్ ఏ పారగాన్. షీఈ్ అన్ ఐకన్ బై హెర్ సెల్ఫ్. సావిత్రి గారు యాక్ట్రెస్ గా షీఈ్ ఎ గ్రేటెస్ట్ యాక్ట్రెస్. అదే వైజయంతి మాలవాలి, వైజయంతి, అందరూ. వాళ్ళంతా నిజంగానే వాళ్ళని కాకుండా మించి మనం ఏం చేయగలం అండి కదా. వాళ్ళ బాటల్లోనే మేము అంతే. ఫ్యాంటాస్టిక్. ఇది అంతే, కూడా చాలా nothing is going to వాళ్ళని మించి ఏం change. చేయగలం? వాళ్ళ మించి వాళ్ళ ఆ అరీనా అయిపోయింది అంతే. వాళ్ళ బి సరోజ్ గారి లాగా గ్లామర్ చేయలేరు, సావిత్రి గారి లాగా నటించలేరు, భానుమతి గారి లాగా స్టూడియో ఓనరు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రైటరు, నావలిస్ట్, స్టూడియో ఓనర్, ఇంకింత అంతకన్నా ఏముంటుంది ఆవిడకి? సచ్ లెజెండ్స్ ఉన్న ఒక ఇండస్ట్రీలో మనం ఉండడం అనేది ఇంకా గొప్ప. అది ఐ ఫీల్ దట్ వెరీ You బ్లెస్డ్. value yourself so exactly. much and you value those icons and legends so much. Yes. ఇది చాలా క్లాసికల్ డాన్సరే కాదు, యూఆర్ క్లాసికల్ మైండెడ్ పర్సన్ ఆల్సో. ఫెంటాస్టిక్. రియల్లీ ఐఎమ్ ఆనర్ టు ఇంటర్వ్యూ మధురం గారు. ఎందుకంటే మీరు మోర్ దెన్ ఏ ఫిల్మ్ యాక్ట్రెస్, ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా గొప్ప కళ అది. మీరు దాన్ని పట్టుకుని వదలకుండా దాంతో పాటు ప్రయాణం చేయడం అన్నది మీలో ఉండే క్లాసిజం. సినిమాల గురించి వెంపర్లాడుతా ఇక్కడే కూర్చుని ఫోన్లు చేసుకుంటా అందరికీ అలా కాకుండా మీరు యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ ఓన్ స్ప్రీ యాజ్ ఎ డాన్సర్ ఆల్ దీస్ ఇయర్స్. ఫెంటాస్టిక్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మధురం గారు. రాబోయే రోజుల్లో మీరు సినిమాలు చేయాలి, కొరియోగ్రఫీ చేయాలి, మీకు నచ్చిన మంచి క్యారెక్టర్లు చేయాలి. మీరు ఎలాగైతే క్లాసికల్ డ్యాన్స్ నమ్ముకున్నారో అంతే ఉదాత్తమైన పాత్రలు కూడా సినిమాల్లో మీకు లభించాలి. మీ కెరీర్ ఇంకా సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మధురం గారు. నిజంగానే ఇది ఒక ఇంటర్వ్యూ లాగా లేదండి, నిజంగానే చక్కటి బ్లెస్సింగ్ మూమెంట్ లాగా నేను చేసిన నా గత
వైభవం, గత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకున్నట్టు మీతో ఆహ్లాదంగా సంతోషంగా షేర్ చేసుకున్నట్టే ఉంది. కానీ ఇదేదో ఇంటర్వ్యూ నేను వచ్చాను, ఇంటర్వ్యూ కూర్చున్నాను అనేటట్టు ఆ ఫీలింగే రానివ్వకుండా మంచి ప్రశ్నలు వేశారు. చక్కటి, అంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నలు వెయ్యాలి, ఎలాంటి ప్రశ్నలు అయితే కరెక్ట్గా వాళ్ళ నుంచి రాబట్టుకోవాలో కరెక్ట్గా అలాంటి ప్రశ్నలు మీరు నన్ను వేయడం, నేను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ మిస్సింగ్. నేను చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాను. నేను ఎంతసేపు వేరే దాని మీద వెళ్తున్నారు తప్పితే వాళ్ళు చేసిన ఎనర్జీ మీద, వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ మీద అడిగితే చక్కటి సమాధానాలు వస్తాయని అనడానికి అంటే మోర్ ఇంపార్టెంట్. ఎస్, మీరు మోర్ ఇంపార్టెంట్ గా మీరు ఫెమినిజం అనేది మీలోని చాలా ఇన్ ఫుల్ ఫ్లడ్, ఇన్ ఫుల్ బ్లడ్ కనిపిస్తున్నదండి ఫెమినిజం అన్నది 100%. కానీ మీరు ఎక్కడ మళ్ళీ యు ఆర్ నాట్ మిస్సింగ్ దట్ ఈవెన్ క్లాసిజం ఇన్ అటైర్. మీరు డ్రెస్సింగ్ స్టైల్ గట్ట చక్కగా 16 అణాల తెలుగు ఆడబడుచులాగా వచ్చారు ఇంటర్వ్యూకి. మరి అంతే కదా, గ్రేటెస్ట్ థింగ్. మన కానీ ఎందుకన్నానంటే ఈ మధ్య రోజుల్లో దాని మీద డ్రెస్సింగ్ వాటి మీద కూడా శివాజీ మాట్లాడడం అది పెద్ద ఇష్యూ అయింది. మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? యాజ్ వాట్ యూ కాల్, మీరు ఒక టీచర్, గురుస్థానంలో ఉన్న మనిషి. మీరు సినిమా హీరోయిన్, సినిమా క్యారెక్టర్లు పక్కన పెట్టండి, అది ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది గేమ్. బట్ యువర్ మెయిన్ కోర్స్, మెయిన్ స్టే ఈస్ a dancer and a teacher and a trainer, a tutor, all that గురుస్థానం మీది. ఇవన్నీ సినిమా, డాన్సు అన్ని పక్కన పెడితే ముందు నేను సాధారణమైన ఒక మనిషిని, ఒక స్త్రీమూర్తిని. నో డౌట్. ఆ స్త్రీమూర్తి రావడం ఎవరి వల్ల అయింది. నేను స్త్రీ అనిపించుకోవడానికి ఇంకొకళ్ళు మన అమ్మ అనో, అక్క అనో, చెల్లనో, స్నేహితురాలనో, సఖి అనో, ప్రియురాలను, ఇట్లా ఇంతమంది మన చుట్టూతూ ఉంటారు. రెండు లేవు కదా మీకు. ఆ రెండు లేవు కాదు, మిగతావన్నీ ఉన్నాయి కదా. నా చుట్టూతూ జనం ఉన్నారు, నా చుట్టూతూ పిల్లలు ఉన్నారు, నా చుట్టూతూ నా బంధువర్గాలు ఉన్నారు, నా చుట్టూతూ ఇంతమంది ఉన్నారు, నా గురువులు ఉన్నారు. సో ఫర్గెట్ అబౌట్ వాట్, మిగతావన్నీ పక్కన పెడితే మనం ఏం చేసినా, మనము ఏమి చేసినా, ఏం మాట్లాడినా అది మన వరకే ఉంటుంది అనుకోకూడదు. మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అది చెందుతుంది, ఇర్రెస్పెక్టివ్. అది మనసులో ఉంచుకుని మనం ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే అది మన సాంప్రదాయానికి, మన కట్టు బొట్టు వ్యవహారాలకి, మన సొసైటీకి ఖచ్చితంగా అదే చెప్తున్నాను కదండి. అవి వాళ్ళ ఎవరి ఇష్టం వాళ్ళవి. నేను వాటి గురించి నేను మాట్లాడను, కమెంట్ చేయను, చేయదలుచుకున్నాను. అలా అని నేను అంటలేదు. కానీ కాదండి, అంటే మనం మాత్రమే ఉండం అక్కడ, మన చుట్టూ మనుషులు ఉంటారు. వాళ్ళ యొక్క విలువలను నిలపడం కూడా మన మీద బాధ్యత అని అంటున్నా, అంతే. అంతకు మించి నేను ఏమీ మాట్లాడటం. చాలా గొప్పగా చెప్పారు. అంటే కర్ర విరగకుండా, పాము చావకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇంకా అట్లా అనిపిస్తే నిజంగానే మా ఆడియన్స్ కూడా అది అనిపిస్తుంది, ఇప్పుడు భలే మా తప్పించుకుంది. తప్పించుకోవడం ఏం లేదండి, అది నిజం కదా. నిజం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరంటే మీరు ఒక్కరేనా? కాదు కదా. మీరు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు? రిప్రజెంటింగ్ ది హిట్ టీవీ అండ్ మీడియా. అంటే దాంట్లో ఎంత మంది ఉన్నారు మీ చుట్టూతో, ఎంత మంది ఉన్నారు మీకు ఫ్యామిలీ? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు ఈ మాట? దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఎవరు మాట్లాడారు కాదు మధురం గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానిలో అంటే ఈ ఆడపిల్లలు, ఫెమినిజము, మా రైట్స్, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం. అవును, మీరు ఎవరు మాట్లాడడానికి? comes with an responsibility. That's what it is. That's what it is. Take the responsibility and do it accordingly. అయిపోయింది. నా పిల్లలకి నేను ఇదే చెప్తాను, ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నాను, వినమ్రతతో. ఖచ్చితంగా మీ మధురిమ. థ్యాంక్ యూ. ఈ యొక్క సందర్భం, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు, నా యొక్క ప్రయాణాన్ని, పర్సనల్ జర్నీని, ఇటు మూవీ జర్నీని, అటు డాన్స్ జర్నీని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషం. అట్లా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధురం గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.